హాయ్ ఆల్, అందరు ఎలా ఉన్నారు? ఫస్ట్లీ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంకర్ మామ్ స్టోరీస్. నా యూట్యూబ్ ఛానల్ పేరు బ్యాంకర్ మామ్ స్టోరీస్. అది మీ అందరికీ తెలిసిందే. కానీ నేను ఎప్పుడు నా గురించి కానీ నా ప్రొఫెషనల్ లైఫ్ గురించి కానీ మీతో ఎప్పుడు నేను షేర్ చేసుకోలేదు. ఈరోజు మీ అందరికీ మా ఇంటిని చూపిస్తూ నా గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఇంట్రడక్షన్ ఎలా స్టార్ట్ చేద్దాం? నేనుతో స్టార్ట్ చేద్దామా? నా పేరు మౌనిక. నేను కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ అనే ప్లేస్లో పుట్టాను. కానీ నా ఎడ్యుకేషన్ మొత్తం హైదరాబాద్లోనే జరిగింది. నాకు తెలిసి 90s కిడ్స్కి ఒక ట్రామటైజింగ్ ఫేస్ ఉంది అంటే అది 10th క్లాస్ హాలిడేస్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ హాలిడేసే మన లైఫ్ని డిసైడ్ చేస్తాయి. అలా 10th క్లాస్ హాలిడేస్లో నెక్స్ట్ ఏం చేయాలో తెలియని నాకు ఒక ఎదురుదెబ్బ తగిలింది. అదే మా పేరెంట్స్ డెసిషన్. నన్ను బైపీసీలో జాయిన్ చేశారు. 0% ఇంట్రెస్ట్తో, పేరెంట్స్ మీద ఉన్న గౌరవంతో బైపీసీలో జాయిన్ అయ్యి సక్సెస్ఫుల్గా ఫెయిల్ అయ్యాను. ఫెయిల్ అంటే ఎగ్జామ్లో ఫెయిల్ అనుకునేరు. ఇంటర్ ఎగ్జామ్స్లో 91% వచ్చింది. కానీ ఎంసెట్లో ర్యాంక్ కొట్టలేకపోయాను. అమ్మయ్య, ఫోన్లే ఇప్పుడన్నా వదిలేస్తారేమో అని అనుకున్నాను. కానీ మా పేరెంట్స్, ఇంకా ముఖ్యంగా మా ఫాదర్ మాత్రం పట్టుదల అస్సలు వదలలేదు. ఎలాగన్నా నన్ను డాక్టర్ చేద్దామని ఫిక్స్ అయిపోయారు. అలాగా ఈసారి కూడా నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేకపోయినా నన్ను లాంగ్ టర్మ్లో జాయిన్ చేశారు. ఇంట్రెస్ట్ ఉండి 100% ఎఫర్ట్స్ పెట్టిన వాళ్ళకి రాని డాక్టర్ కోట్ అస్సలు ఇంట్రెస్ట్ లేని నాకు ఎలా వస్తుంది? మీరే చెప్పండి. ఈసారి అయితే ఎంసెట్ ర్యాంక్ లాస్ట్ టైం కన్నా ఎక్కువ వచ్చింది. కానీ ఈసారి అదేంటో చాలా బాధ అనిపించింది. 1 ఇయర్ నా చేతులారా వేస్ట్ చేసుకున్నందుకు. మా ఫాదర్ అక్కడితో ఆగలేదు. వేరే కంట్రీ కన్నా పంపించి ఎలాగన్నా ఎంబీబీఎస్ చేద్దామని అనుకున్నారు. అప్పుడే ఒక న్యూస్ పాపప్ అయింది. ఆ న్యూస్ మా ఫాదర్ గుండెలో రాయిని, అలానే నాకు ఒక మనశ్శాంతిని ఇచ్చింది. అదేంటి అంటే, యుక్రెయిన్లో ఎంబీబీఎస్ చేసే వాళ్ళని ఆ ప్రభుత్వం మన కంట్రీకి పంపించకుండా ఆపిందంట. అలాగా వేరే కంట్రీకి వెళ్ళి ఎంబీబీఎస్ చేయాలి అనే ఆప్షన్ కూడా లేకుండా అయిపోయింది. ఆ పాయింట్ వరకు హ్యాపీగా ఫీల్ అయిన నాకు నెక్స్ట్ ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు. అందరూ నువ్వు ఫెయిల్ అయ్యావు, యూ ఫెయిల్డ్ ఇన్ యువర్ లైఫ్ అని ఫిక్స్ అయిన టైంలో మా మదర్ మాత్రం నాకు ఒక హోప్నిచ్చింది. తను నాతో ఒక విషయం చెప్పింది. అదేంటంటే, నీ ఒపీనియన్ కూడా తీసుకోకుండా మేము బైపీసీలో జాయిన్ చేశాము. నువ్వు వద్దని చెప్పినా సరే నీ మాటని పట్టించుకోకుండా నాన్న తీసుకున్న డెసిషన్కి నేను వాల్యూ ఇచ్చాను. అయినా ఇది నీ లైఫ్ కదా, నీ డెసిషన్ ఈ రోజు నుంచి నువ్వే తీసుకో. నీ వెనకాల ఎవరున్నా లేకపోయినా నేనుంటాను అని హామీ ఇచ్చింది. అలాగా ఏం చేయాలో తెలియని నాకు ఒక హోప్నిచ్చింది మా మమ్మీ. చాలా రీసెర్చ్ చేసిన తర్వాత నేను సీఏ అవ్వాలని అనుకున్నాను. అలా ఒక సీఏ ఇన్స్టిట్యూట్లో కూడా జాయిన్ అయ్యాను. స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందిగా అనిపించిన మెల్లమెల్లగా అన్నీ నేర్చుకున్నాను. సడన్గా బైపీసీ నుంచి మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ వైపు జంప్ చేసేసరికి కొంచెం ఇబ్బంది అనిపించిన ఎకనామిక్స్, లా లాంటి సబ్జెక్ట్స్లో మంచి నైపుణ్యం సంపాదించాను. అలా ఓవరాల్గా సీఏలో సిబిటి, అలానే ఐపీసీసీలో ఫస్ట్ గ్రూప్ ఫినిష్ చేయగలిగాను. కానీ గాడ్ హ్యాస్ హిస్ ఓన్ ప్లాన్స్ అని అంటారు కదా, అలాగా నేను సీఏ ఫినిష్ చేయలేకపోయాను. దానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే ఫినాన్షియల్ క్రైసిస్. మా ఇంట్లో సడన్గా ఫినాన్షియల్ క్రంచ్ వచ్చేసింది. సో ఇంటికి పెద్ద అమ్మాయిగా నేను బాధ్యతలు తీసుకోవాల్సిన టైం వచ్చింది. అలానే నా డ్రీమ్స్కి సాక్రిఫైస్ ఇవ్వాల్సిన టైం కూడా వచ్చింది. అలా నా సీఏ జర్నీకి బై బై చెప్పేసి మా పెద్ద మామయ్య ఇచ్చిన ఒక సలహాతో నేను, మా మమ్మీ, మా డాడీ నంద్యాలకైతే వెళ్ళిపోయాము. ఎందుకు అనుకుంటున్నారా? బ్యాంక్ కోచింగ్ సెంటర్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ నంద్యాలలో ఉంది. నేను 1 ఇయర్ పాటు అక్కడే కోచింగ్ తీసుకున్నాను. ఈసారి కూడా బ్యాంక్ జాబ్ చేయాలని, సీఏ కెరియర్ని వదిలేయాలని అస్సలు అనిపించలేదు. కానీ ఈసారి ఖచ్చితంగా ఒక జాబ్ కొట్టాలి అని మాత్రం ఫిక్స్ అయ్యాను. అలా 1 ఇయర్ హార్డ్ వర్క్ చేసిన తర్వాత 2 జాబ్స్ అయితే కొట్టగలిగాను. ఒకటి బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇంకోటి ఇండియన్ బ్యాంక్. బ్యాంక్ ఆఫ్ బరోడా వస్తుందని ఫిక్స్ అయ్యాను, బట్ సెకండ్ వెయిటింగ్ లిస్ట్ పడింది. సో ఇండియన్ బ్యాంక్ సెలెక్ట్ చేసుకున్నాను. అలా ఇండియన్ బ్యాంక్లో నేను 2017లో జాయిన్ అయ్యాను. ఇది డైరెక్ట్ పీఓ రిక్రూట్మెంట్ అయినప్పటికీ ఇండియన్ బ్యాంక్, మణిపాల్ యూనివర్సిటీ 2 అసోసియేట్ అయ్యి ఒక ప్రోగ్రామ్ ద్వారా మమ్మల్ని సెలెక్ట్ చేశారు. అలా 9 మంత్స్ పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ నేను బెంగళూరులో చేయడం అయితే జరిగింది. ఈ 9 మంత్స్ పీరియడ్ ఏదైతే ఉందో వన్ ఆఫ్ ద బెస్ట్ పీరియడ్ అని చెప్పొచ్చు. ఈ పీరియడ్లోనే నేను చాలామంది పీపుల్ని కలిసి అసోసియేట్ అయ్యి టీమ్స్ లాగా ఫామ్ చేసి ఎన్నో ప్రెజెంటేషన్స్ ఇచ్చి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. మా బ్యాచ్లో అన్ని స్టేట్స్ నుంచి స్టూడెంట్స్ ఉన్నారు. అలా అన్ని స్టేట్స్ పీపుల్ని, వాళ్ళ కల్చర్ని చాలా దగ్గరగా తెలుసుకోగలిగాను. ఈ ఫేజ్ బ్యాంకింగ్ లైఫ్లోనే ఒక మైల్ స్టోన్ ఫేజ్ లాంటిది నాకు. మీ అందరికీ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. యాక్చువల్గా మీకు నేను ఇంటర్ చేశానని, సీఏ చేశానని చెప్పాను కదా.
ఇన్ బిట్వీన్ మా మామయ్య తెలివిగా నాతో డిగ్రీ కట్టించారు. అలా ఏదైతే డిగ్రీ అవసరం లేదు అని నేను ఫిక్స్ అయ్యానో ఆ డిగ్రీ వల్లే నాకు జాబ్ వచ్చింది. థ్యాంక్స్ టు మై మామయ్య. ఇటు బ్యాంకింగ్ ఇండస్ట్రీకి వచ్చేసరికి అఫీషియల్గా నేను 2018లో చెన్నైలోని అన్నానగర్ దగ్గరలో ఉన్న తిరుమంగళం అనే బ్రాంచ్లో జాయిన్ అయ్యాను. నా ఫస్ట్ జాబ్ చెన్నైలో స్టార్ట్ అయింది. అండ్ నాతో పాటు మా మమ్మీ వచ్చారు. పాప మా మమ్మీ నాతో పాటు అన్ని ఎగ్జామ్స్కి వచ్చేవారు. ప్రతి ఎగ్జామ్ సెంటర్కి నాతో ఉన్నారు. ప్రిలిమ్స్, మెయిన్స్ అని నియర్లీ 40 to 45 ఎగ్జామ్స్ రాసుంటాను నేను. అలా మండు టెండలో నా కోసం నుంచుని ఏరా ఎలా రాసావురా ఎగ్జామ్ అని అడిగి నేను సరిగ్గా రాయకపోతే చిరాకు పడినా ఒక చిన్న స్మైల్తో పర్లేదులే, నెక్స్ట్ వీక్ ఇంకో ఎగ్జామ్ ఉంది కదా, దానికి చక్కగా ప్రిపేర్ అయ్యి బాగా రాదులే అని ధైర్యం చెప్పేది. ఆ ఫేస్ నాకు కూడా చాలా కష్టంగా ఉండేది. మా మమ్మీని సంతోషపెట్టాలి, మా మమ్మీని సంతోషంగా చూసుకోవాలని అనిపించేది. నాకు తెలుసు ఎంత హార్డ్ వర్క్ చేస్తే వచ్చిందో ఈ జాబ్ అని. అందుకే ఒక్కొక్కసారి బాగా స్ట్రెస్ అయిపోయి జాబ్ మానేయాలి అని అనిపించిన ప్రతిసారి మా మమ్మీని చూసిన వెంటనే లేదు, జాబ్ చెయ్యాలి, నేను ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలి, నాతో పాటు ఈక్వల్గా హార్డ్ వర్క్ చేసిన మా మమ్మీని ఎప్పుడు తలదించుకునే పరిస్థితి తీసుకురాకూడదు అని ఫిక్స్ అయ్యాను. మేబీ అందుకేనేమో క్విట్ చేయాలని ప్రతిసారి క్విట్ చేయలేకపోతున్నాను. అలాగా చాలా స్ట్రగుల్స్ చేసి ఈ బ్యాంకింగ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాను. చెన్నైలో ఒక 4 years చేసిన తర్వాత హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ వచ్చింది. చెన్నై నాకు చాలా నేర్పించింది. ఇండిపెండెంట్గా ఉండడము, ఒక్కదాన్నే మూవీస్కి వెళ్ళడము, ఒక్కదాన్నే షాపింగ్ చేయడము, ఒక్కదాన్నే ఒక ఇల్లు తీసుకుని ఒంటరిగా ఉండడము, ఒంటరిగా కోవిడ్ని ఫైట్ చేయడము. ఇవన్నీ ఎలా ఉంటే 2020లో కోవిడ్ టైంలోనే నాకు మ్యారేజ్ సెటిల్ అయింది. అలా నేను 2020 August 8న అవనిగడ్లో మ్యారేజ్ చేసుకున్నాను మా హస్బెండ్ని. మ్యారేజ్కి ముందు మా మమ్మీ సపోర్ట్ సిస్టమ్గా ఎలా నుంచున్నారు, మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ అంతే సపోర్ట్ చేశారు నన్ను. ఐఎమ్ ట్రూలీ థ్యాంక్ఫుల్ టు మై హస్బెండ్. నన్ను రోజు బ్యాంక్కి తీసుకువెళ్ళడం, తీసుకురావడం, ఇన్ఫ్యాక్ట్ వర్షంలో కూడా నా కోసం వచ్చేవాళ్ళు. అక్కడ చిన్న వర్షం పడితేనే వరదలాగా ఫామ్ అయిపోతుంది చెన్నైలో. ఆ టైంలో బస్సెస్ కానీ ఆటోస్ కానీ ఉండవు అనమాట. అలాంటి టైంలో కూడా ఆయన చాలా కష్టపడి నా కోసం వచ్చి నన్ను పికప్ చేసుకుని వెళ్ళేవాళ్ళు. అంతేకాదు నేను ఉన్న టైంలోనే ఒకసారి వరద వచ్చింది మా ఏరియాలో. అంత వరదలో కూడా నేను వస్తాను నీ కోసము రా, నేను తీసుకెళ్తాను జాబ్కి అని చెప్పేవాళ్ళు. అంత సపోర్ట్ సిస్టమ్ లేకపోయి ఉంటే ఐ వుడ్ హ్యావ్ క్విట్ ద జాబ్ ఆల్రెడీ. ఏంటి బ్యాంక్కి తీసుకువెళ్ళి తీసుకొస్తేనే చాలా గ్రేటా అని మీరు అందరూ అనుకోవచ్చు. బట్ అది మీకు జస్ట్ చిన్న ఎగ్జాంపుల్లా చెప్పాను అంతే. చాలా థింగ్స్ ఉంటాయి, అవన్నీ మనం ఇంట్లో షేర్ చేసుకుంటే కానీ అవ్వవు. లైక్ ఇంటి బాధ్యతలు ఏదైతే ఉంటాయో అలాంటివి ఇద్దరు షేర్ చేసుకుంటే కానీ మేనేజ్ చేయలేము. అన్నిట్లో నాకు చాలా సపోర్ట్గా ఉన్నారు మా హస్బెండ్. అలానే మా అత్తయ్య గారు అండ్ మామయ్య గారి గురించి కూడా చెప్పాలి. బెస్ట్ పర్సన్స్ వాళ్ళు. వాళ్ళ అమ్మాయిని ఎలా చూసుకుంటారో నన్ను కూడా అంతే ఈక్వల్గా చూసుకుంటారు. ఇంకా కిడ్స్ గురించి వచ్చేస్తే 2022లో మా పాప పుట్టింది. అలానే 2024లో మా బాబు పుట్టాడు. అలా 2024లో మా ఫ్యామిలీ కంప్లీట్ అయింది. అలా కంప్లీట్ అవ్వడమే కాకుండా నాకు కూడా ఒక బూస్ట్ని ఇచ్చాడు మా బాబు. ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని అప్పుడే అనిపించింది. అలా 2025 మార్చ్లో అనుకుంటా నేను స్టార్ట్ చేశాను. టైటిల్ ఏం పెట్టాలని కూడా తెలీదు. సమ్హౌ చాలా ఆలోచించి ఇలా బ్యాంకర్ మామ్ స్టోరీస్ అని పెట్టాను. స్టార్ట్ చేసిన తర్వాత కూడా చాలామంది అన్నారు, నీకు టైం ఎక్కడ సరిపోతుంది, అటు పిల్లల్ని మేనేజ్ చేయాలి, ఆఫీస్కి వెళ్ళాలి. కానీ నేను ఎప్పుడూ ఆ మాటలతో ఆగలేదు. నాకేంటంటే స్పెసిఫిక్గా ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీయాలి అని, నా వీడియోస్ చూసి జనాలకి ఒక అవేర్నెస్ లాంటిది క్రియేట్ అవ్వాలి అనేది నా ఒపీనియన్ అనమాట. సమ్హౌ నిజంగానే టైం లేక సరిగ్గా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీయట్లేదు. బట్ హోప్ఫుల్లీ ఇప్పటి నుంచి బ్యాంకింగ్ రిలేటెడ్ వీడియోస్, ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే జనరల్ పబ్లిక్కి బేసిక్ బ్యాంకింగ్ గురించి కూడా ఒక అవగాహన ఉండదు. ఆ అవేర్నెస్ని క్రియేట్ చేయాలని నేను వీడియోస్ తీయాలి అని అనుకుంటున్నాను. అండ్ హోప్ఫుల్లీ చెప్తున్నాను కదా, అలాంటి వీడియోస్ ఖచ్చితంగా మీకు వస్తాయి నా సైడ్ నుంచి. దిస్ ఈజ్ లిటిల్ అబౌట్ మై సెల్ఫ్. అండ్ ఇప్పటి వరకు మీరు చూసారు కదా, ఇది మా అత్తయ్య వాళ్ళ ఇల్లు అనమాట. మా ఊర్లో మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వస్తే నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అంత ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం కానీ, పీపుల్ కానీ చాలా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది నాకు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఇలా మేము బయటే ఉంటాము, నేచర్ని ఎంజాయ్ చేస్తూ. వింటున్నారు కదా పక్షుల కూతలు, మా పిల్లల కేరింతలు, ఇలానే ఉంటుంది ఈవినింగ్స్. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మా పిల్లలు కూడా. నేను ఒక పర్సన్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి ఈ వీడియో ద్వారా. ఆయనే సీతారామన్ అంకుల్. ఆయన నాకు వరుసకు మామయ్య అవుతారు. అండ్ ఆయన అకౌంట్స్లో లెక్చరర్ అనమాట.
సీఏ జాయిన్ అయ్యాను అని చెప్పినప్పటి నుంచి ఊరెళ్ళే ప్రతిసారి నన్ను కూర్చోపెట్టుకుని బేసిక్స్ నుంచి అన్నీ చెప్పేవాళ్ళు. ఆ టైంలో నాకు అది చాలా హెల్ప్ఫుల్ అయింది. ఏదైతే సబ్జెక్ట్స్లో నేను ఫెయిల్ అయ్యాను అనుకున్నానో లైక్ బైపీసీ, సీఏ, అవే నన్ను ఇంటర్వ్యూని పాస్ చేయించాయి. నా బయోడేటా చూసిన ఇంటర్వ్యూ ప్యానెల్లో అన్న టఫ్ క్వశ్చన్స్ అడగాలి అని ఫిక్స్ అయిందో ఏమో. అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ అయ్యేసరికి ఒక 4-5 అకౌంట్స్ క్వశ్చన్స్, ఇంటర్లో బైపీసీ చేసేసరికి ఫిజిక్స్లో కూడా క్వశ్చన్స్ అడిగారు. అండ్ ఏదైతే నేను రిగ్రెట్ ఫీల్ అయ్యాను, ఫెయిల్ అయ్యానని, ఆ సబ్జెక్ట్స్ నన్ను గట్టెక్కిచ్చాయి. అప్పుడు అనిపించింది నాకు చదువు ఎప్పుడూ వేస్ట్ అవ్వదు అని. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా ఒక చిన్న సలహా, ఎవరైనా నాలాగా స్ట్రగులింగ్ ఫేస్లో కానీ ఉంటే మీకు మీరే ధైర్యం చెప్పుకోండి. ఇంకా హార్డ్ వర్క్ చేయండి. క్విట్ మాత్రం చేయొద్దు. క్విట్ చేసే పరిస్థితి వస్తే ఇంకో జాబ్కి వెతుకుతున్నా ఆర్ లైఫ్లో వేరే దానికి స్విచ్ అవుతున్నా రిగ్రెట్ అవ్వకుండా ఏదైతే పని మీద మనం ఉన్నామో దానిపైన కాన్సన్ట్రేషన్ పెట్టి పాస్ట్ వదిలేసిన జాబ్స్ గురించి కానీ లైఫ్ గురించి కానీ వదిలేసి ఇప్పుడున్న దానిపైన మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయండి. మీలో ఎవరికైనా బ్యాంకింగ్ రిలేటెడ్ టాపిక్స్ గురించి కానీ ఆర్ బ్యాంక్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని ఉన్న డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. నా మెయిల్ ఐడి ఇస్తాను. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీ కామెంట్స్ చాలా వాల్యుబుల్ నాకు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు బ్యాంకర్ మామ్ స్టోరీస్.